శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు నృసింహ జయంతి సందర్భంగా శేషప్ప కవి రచించిన నరసింహ శతకము నుండి పద్యాలను అనుసంధానం చేసుకుందాం. ఈ శతకమంతా కూడా శీర్ష పద్యాల్లో ఉంటుంది. ద్విపాద మకుటం అనగా ఎత్తుగీతిలో 2 పాదములు మకుటం. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దొరిత దూర అనేది ఈ శతకానికి మొకటం. చాలా సామాజిక స్పృహతో భక్తి వైరాగ్య భావాలతో రచించినటువంటి శతకం. పద్యాలు కొన్ని చదువుకుందాం. నరసింహని దివ్య నామ మంత్రము చేత, నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ తోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘములను సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని పంట్ల తరుమవచ్చు. బళిరనేని మహామంత్ర బలము చేత, బళిరా నేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు. కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు. భూములిమ్మని పేరు పొగడలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు. బలములిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు, పశుల నిమ్మని పట్టు పట్టలేదు. నేను కోరినదొక్కటే నీలవర్ణ, చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు, చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 3వ పద్యంలో మనం ఇప్పుడు చూడండి, సామాజిక అంశం ఇది. అందరం కూడా ఈ ధనము, ఈ మనం సంపాదించిన ఐశ్వర్యము, ఈ భవనాలు ఇవన్నీ శాశ్వతం అనుకుంటాం. కానీ ఇవేమీ శాశ్వతం కాదు, అనిత్యాలు అని చెప్తున్నాడు. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం బొమ్రింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొంబు తోడు రాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచిపెట్టి, దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలు కవునో. తేనె జుంటి గలీయవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మనం ఈవేళ చదువుకునే పద్యాల్లో చివరి పద్యం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతనిచ్చే. వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే. స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే,
ఫణులకెవ్వడు పోసె పరగపాలు, మధుపాలికెవ్వడు మకరందమునరించే, పశులకెవ్వడిచ్చే పచ్చిపూరి. జీవకోట్లను పోషింపనీవే కానీ, జీవకోట్లను పోషింపనీవే కానీ, వేరయొక దాతలేడై ఎవరికి చూడ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. స్వస్తి. ధన్యవాదాలు.